హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ చాలా మందికి ఎక్కువగా వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదన్నమాట. ఎక్కువగా నిద్ర పడుకోవడానికి వెళ్ళినా కానీ తొందరగా నిద్ర పట్టక టైం వేస్ట్ చేస్తూ అటు ఇటు తన్నుకుంటూ నిద్రలు పట్టక రకరకాల ఆలోచనలు వస్తూ రకరకాల నెక్స్ట్ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఇలాంటివన్నీ వస్తూ నిద్ర పట్టకుండా అలా డీప్ స్లీప్కి వెళ్ళకుండా నెక్స్ట్ డే కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు నిద్ర పట్టాలి అంటే ముందు ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఉండాలి. డైలీ మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా డే అనేది ముందుకు వెళ్ళకూడదు అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం బాడీని కష్టపెట్టి చెమట పట్టిస్తామో మనం బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇచ్చినట్టు అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే అంత నైట్ నిద్ర బాగా వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం నైట్ నిద్ర ఇమీడియట్గా పడుకోగానే రావాలి అంటే మనం డిన్నర్ కూడా 3 to 4 hours బిఫోరే మనం డిన్నర్ కంప్లీట్ చేయాలి. 3 to 4 hours ముందే మనం డిన్నర్ కంప్లీట్ చేస్తే ఆ డైజెషన్ కంప్లీట్ అయిపోయి మనం స్లీప్కి వెళ్ళినప్పుడు మిగిలిన ఆర్గన్స్ పార్ట్స్ అన్నీ కూడా బాడీలో ఆ డైజెషన్ అయ్యే సిస్టమ్ తగ్గుకుంటూ వచ్చి కామ్ డౌన్ అవుతూ బాడీ అంతా రెస్ట్ మూడ్లోకి వెళ్ళి మంచిగా స్లీప్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకున్నాం, ఇక్కడ పడుకునే ముందు స్లీప్కి వెళ్ళే ముందు 3-4 hours ముందే డిన్నర్ కంప్లీట్ చేయాలి అనేది ఒకటి. ఇంకొకటి మనం స్లీప్ ఎప్పుడు మనం బెడ్రూమ్లోనో లేకపోతే బెడ్ పైన అట్లా పడుకోగానే మనకి నిద్ర రావాలి. కానీ మనకి బెడ్ మీదకి వెళ్ళినప్పుడు నిద్ర రాకుండా చాలామంది అలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఇంకోటి కూడా ఉంది. ఏంటిదంటే ఆ బెడ్ మీద కూర్చునే టీవీ చూస్తూ ఉంటారు, ఆ బెడ్ మీద కూర్చునే ఫోన్ చూస్తూ ఉంటారు, అన్నీ ఆ బెడ్ మీద కూర్చుని అన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ బెడ్ మీద కూర్చోగానే నిద్ర అనేది రాదనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన మైండ్ సెట్ ఒకదానికి సెట్ అయి ఉంటుంది అనేది మీకు ఎన్నోసార్లు చెప్పాను అనమాట. ఎందుకంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే ఇక్కడ కూర్చున్నామంటే తినటానికి కూర్చున్నాము అనేది మైండ్ సెట్కి అలవాటు అయిపోవాలి డైనింగ్ దగ్గరికి వెళ్ళగానే. అలాగే మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామంటే ఇప్పుడు బయటకు వెళ్తున్నారు అనేది మైండ్ సెట్ అయిపోద్ది. అలాగే ఈ ప్లేస్లో కూర్చున్నామంటే ఇక్కడ చదువుకోవడానికి కూర్చున్నాం అనేది అర్థమైపోవాలి. అలాగే ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే ఇది నిద్రపోవటానికి అని బాడీ సెట్ చేయాలన్నమాట. అట్లా దానికి సపరేట్ ప్లేస్ అనేది ఒక సెట్ చేసుకుంటే మన ఇంట్లో మనం అక్కడికి వెళ్ళి కూర్చోగానే అమ్మయ్య రిలాక్స్ అయ్యి నిద్రపోదాం అనే మైండ్ సెట్ రీసెట్ చేసిద్ది అనేది గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా అక్కడే కూర్చొని అన్నం తింటాం, అక్కడే కూర్చొని టీవీ చూస్తాం, అక్కడే కూర్చొని ఫోన్ చూస్తాం, అన్నీ అక్కడే చేస్తే అక్కడే పడుకుంటే అది నిద్ర అనేది నువ్వు నిద్రపోవటానికి అక్కడ కూర్చున్నావా లేకపోతే ఫోన్ చూస్తానికి అక్కడ కూర్చున్నావా టీవీ చూస్తానికి కూర్చున్నావా అనేది బ్రెయిన్ కన్ఫ్యూజన్లో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్కి ఎప్పుడు క్లారిటీ ఉండాలి. కన్ఫ్యూజన్ ఇచ్చావు అంటే నువ్వు అటు ఇటు కాకుండా అయిపోతావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళామంటే చదువుకోవటానికి కానీ బ్రెయిన్ రీసెట్ అయిపోతా ఇక్కడ చదువుకోవటానికి కూర్చున్నాడు అని, ఇక్కడ కూర్చోగానే తినటానికి కూర్చున్నాం అన్నట్టు దానికి అర్థమైపోతుంది. డైనింగ్ దగ్గర కూర్చున్నాము అంటే తినటానికి కూర్చున్నట్టు మన బ్రెయిన్ రీసెట్ చేసి దానికి ఏమేమి కావాలో లోపల బాడీలో ఫ్లూయిడ్స్, లిక్విడ్స్, యాసిడ్స్ ఇలాంటివన్నీ దానికి రెడీ చేసి సెట్ చేసి పెట్టిద్ది అనమాట డైజెషన్కి. అలాగే చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ఫోకస్ అనేది కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి బ్రెయిన్ సెట్ చేసిద్ది అనమాట. అలాగే నిద్రపోవటానికి అక్కడికి వెళ్ళి పడుకున్నప్పుడు నిద్రపోవటానికి ఇక్కడికి వచ్చాడు అనేది బ్రెయిన్కి అర్థమయ్యి నిద్రపోయే విధంగా అది బ్రెయిన్లో సిగ్నల్ ఇచ్చి నిద్రపోయేటట్టు క్రియేట్ చేసిద్ది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్క రూమ్ అయినా చిన్న రూమ్ అయినా ఏ రూమ్ అయినా కానీ పడుకోవడానికి ఒక ప్లేసు, తినడానికి ఒక ప్లేసు, టీవీ చూస్తానికి ఒక ప్లేసు, చదువుకోవడానికి ఒక ప్లేస్ అని చిన్న ప్లేస్లు అయినా సరే ఇంత ప్లేస్ అయినా సరే ఇక్కడ కూర్చున్నామంటే తినడానికి, ఇక్కడ కూర్చున్నామంటే టీవీ చూస్తానికి, ఇక్కడ కూర్చున్నామంటే చదువుకోవడానికి, ఇక్కడ కూర్చున్నామంటే నిద్రపోవటానికి అనేది ప్లేస్ కూడా చాలా మేజర్ రోల్
పోషిస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఏమనుకున్నాం, ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మనం స్లీప్కి వెళ్ళే ముందు 3-4 అవర్స్ ముందే డిన్నర్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ అది స్లీప్కి వెళ్ళే ప్లేస్ కూడా, అక్కడికి వెళ్ళామంటే స్లీప్ తప్ప వేరే పనులు ఏవీ చేయకూడదు. ఎప్పుడు ఒక స్లీప్ ప్లేస్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలి. ఇంట్లో ఒక ప్లేస్లో, ఒక మూలలో, ఒక పక్కన, ఎటో ఒకటి సైడు మీరు చూసుకుని అక్కడికి వెళ్ళామంటే నిద్రపోవటానికే, స్లీప్కే అనేది మైండ్కి ఫిక్స్ అయిపోవాలన్నమాట. అట్లా సెట్ చేసుకుని మీరు ప్లాన్ చేసుకుంటే ఆ నిద్రపోవటానికి వచ్చే ప్రాబ్లమ్స్ని కొన్నన్నా మనం అధిగమించుకోవచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోండి అన్నమాట.